హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దానం ఏంటో చూద్దామా? లేవియా కాండము 26వ అధ్యాయం 6వ వచనం. లెవిటికస్ చాప్టర్ 26 వర్స్ 6. నేను మీకు క్షేమము కలుగజేసేదను. ఐ విల్ గివ్ యూ పీస్. చూసారు కదండి, ఈరోజు మనం చదివిన ఈ వాక్యం ఏదైతే ఉందో చాలా చిన్నగా ఉంది కదండి, ఐ విల్ గివ్ యూ పీస్ అని. కానీ ఈ చిన్నదే అంటే మన అందరి జీవితంలో కొరతగా ఉన్నదంట. కొందరు జీవితంలో అన్నీ ఉండొచ్చు, అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, కానీ ఏదో తెలియని అసంతృప్తి, ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు, కానీ శాంతి సమాధానం లేదు నా జీవితంలో, నెమ్మది లేదు అని అనుకుంటున్నారేమో. మరి ఇంకొందరు లైఫ్లోనేమో చాలా ట్రై చేస్తున్న సిస్టర్, నేను నా లైఫ్ని కరెక్ట్ వేలోకి తీసుకురావడానికి చాలా చేస్తున్నాను, కానీ ఏది అవ్వడం లేదు, ఏది సక్సెస్ అవ్వడం లేదు. నేను ఎంతగానో చేస్తున్నాను, కానీ ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు, శాంతి సమాధానం లేదు నా జీవితంలో అని అనుకుంటున్నారా? అయితే ఈరోజు దేవుడు అనేది ఇదొకటే అండి, ఐ విల్ గివ్ యూ పీస్. నేను మీకు క్షేమము కలుగజేసేదని వాగ్దానం చేస్తున్నాడు. అవునా, ఇన్ని డేస్ ఏదైతే కోల్పోయారో, ఎందుకు ఇలా జరుగుతుంది, సమాధానం ఎందుకు లేదు అని అనుకుంటున్నారు కదా, కానీ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే ఈ రోజు నుంచి మీ జీవితం మారబోతుందంట. ఈ రోజు నుంచి మీ జీవితంలో శాంతి సమాధానం ఉండబోతుందంట. దేవుని పీస్, దేవుని క్షేమం మీ జీవితంలో మీరు చూడబోతున్నారంట. అవునా, ప్రార్థన చేసుకుందామా? నజరీయుడైన సర్వశక్తి గల యేసయ్యా, అయ్యా అవునయ్యా, ఈరోజు ప్రభా మీరు మాతో మాట్లాడారయ్యా. అవునయ్యా, మేము నమ్ముతున్నామయ్యా, ఏవైతే ప్రభా మా జీవితంలో కొరతగా ఉన్నాయో ప్రభా, ప్రతిదీ కూడా ప్రభా రెండింతలుగా ప్రభా, అవును ప్రభా మీరు దీవించి ఆశీర్వదిస్తారని మేము నమ్ముతున్నామయ్యా. అవునయ్యా, చూసే ప్రతి ఒక్క బిడ్డ, ఈ వాగ్దానం పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు దర్శించండి అయ్యా. అవునయ్యా, ఏదైతే వాళ్ళ జీవితంలో ప్రభా కొరతగా ఉందో ప్రభా, అవును ప్రభా, ఏ సమాధానం లేకుండా, ఏ శాంతి లేకుండా ప్రభా ఉన్నారో ప్రభా, అవును ప్రభా, వారందరి జీవితాన్ని ప్రభా మీరు మార్చండి అయ్యా. అవునయ్యా, మా అందరి జీవితాలను ప్రభా మేము మీకు సరెండర్ చేస్తున్నామయ్యా. అవునయ్యా, మీ శాంతితో, మీ సమాధానంతో, మీ హ్యాపీనెస్తో ప్రభా, అవును ప్రభా, చూసే ప్రతి ఒక్క బిడ్డకి, నాకు, మా అందరి లైఫ్లో మీరు నింపమని నజరీయుడైన సర్వశక్తి గల యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.